హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ వంట ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? నేనైతే పొద్దున్నే పిల్లలకి దొండకాయ నూనెంకాయ చేసి అన్నం చేసేసినాను. అదైతే పిల్లలు తిన్నారు. పిల్లలకి మళ్ళీ దోశ వేసి ఇచ్చిన ఫ్రెండ్స్. దోశ తిని అన్నం అయితే తీసుకున్నారు. కూరలు అయితే ఉన్నాయి. పిల్లలు అందరూ పోయినాక గేదెలకు పాలు తీసేసి గేదెల పని అంతా చేసి గడ్డికి పోయినా ఫ్రెండ్స్. మాకు గేదెలు ఉన్నాయి, గడ్డి కావాలి కదా. గడ్డికి పోయి ఇంటికి వచ్చేటప్పుడు 11:30 అయింది. వచ్చినాను సేవ చేసేదానికి. పాలు అయితే కాంచేసినాను. మాకైతే అన్నం ఇంకా లేదు ఫ్రెండ్స్. నాకు చిట్టతల్లికి మా పాపకి ఒక సాలడ్ బియ్యం పెట్టినాను. గ్యాస్ మీద రైస్ అయితే మళ్ళీ పెట్టినాను. వేడిగా ఉంటాను. సంగటి చేయాలి, అన్నమే చేసుకుంటాము. కూరలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి నేనేం చేస్తాను. ఇప్పుడు 12 తిన్నాను. చూపిస్తాను. 12కి తిన్నానా. రైస్ గ్యాస్ మీద పెట్టినా, పాలు గంచి పక్కన పెట్టినా. గుడ్డలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. అన్నీ వేసినాను. ఉతకాలి ఇప్పుడు గుడ్డలు ఇవన్నీ. 3 రోజులకు ఒకసారి గుడ్డలు అయితే ఒక వాగిన పడిపోతాయి. 3 రోజులు అయింది ఉతకాల. నైట్ అయితే బోకులన్నీ అందరూ అన్నం తింటానే మొత్తం బోకులన్నీ కడిగేసి కొనుక్కున్నా. పొద్దున్న నుంచి పిల్లలు టిఫిన్ తిన్నాటి, పొద్దున్నే వంట క్యారీ చేసినాటి, పాలు కాచినాటి, టీ పెట్టుకుంది అయినాటి, మొత్తం అన్నీ దాంట్లో వేసి పెట్టినాను. చూడండి ఎన్ని ఉన్నాయి బోకులు. ఇప్పుడు అవన్నీ కడగాలి, ఈ గుడ్డలన్నీ ఉతకాలి, అన్నం వంచేసి వంట అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ సాయంకాలం అయిపోతుంది. ఈ పనులు అయిపోయే లోపల సాయంకాలం అవుతుంది. ఇప్పుడైతే 12:30 అవుతుంది టైం. ఇప్పుడే నేను గడ్డి వినా కాబట్టి లేట్ అయిపోయింది. లేకపోతే గడ్డికి పోకంటే ఈ బోకులు ఈ పని అంతా చేసుకునేను. అసలు అయితే తీరిక అనేది ఉండదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంట్లో పని చేసే వాళ్ళకు ఎప్పుడు పనేను. ఎన్ని ఉంటాయంటే అన్ని ఉంటాయి. చూడండి 3 రోజులే. నిన్న మొన్న ఉతకలా, అంతకుముందు రోజు ఉతికిన. బోకులు అయితే అన్ని 2 నీళ్ళు పడతాయి రోజుకు మా ఇంట్లోనూ. చేస్తూ ఉంటే పని అయితే ఊరుతూ ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి చేయాలి. ఈ అండాలు కూడా కడుక్కొని నీళ్ళు పట్టుకోవాలి. ఇప్పుడు వంట అంతా క్లీన్ చేసుకోవాలి. అన్నం వంచేసి ఇంకా గుడ్డలు ఉతుక్కుంటా బోకులు కడిగేసుకుంటా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నా చిన్న వీడియో చూడండి. ఇప్పుడే తిన్నాను. నేను తింటే అసలు పని చేయలేను ఫ్రెండ్స్. తింటే నాకు కాలు చేతులు లాగుతూ ఉంటాయి. ఎందుకో నాకు వచ్చిన రోగం అదొకటి. తినకముందు అయితే ఎంత పనైనా చేస్తాను, కానీ తింటే అదే కాలు చేతులు లాగుతూ ఉంటాయి. అందుకని కొద్దిగా లేట్గానే తింటాను. పొద్దున్నే తింటే గడ్డికి కూడా పోలేదని టీ తాగినా కదా. ఒకసారి కాదు 2 సార్లు టీ తాగేసి గడ్డి విన్నాను. వచ్చి మొహం కట్టుకొని తిన్నాను. తిని ఇంక ఇప్పుడు ఈ పనులు అయితే చేయాలి. గుడ్డలు ఉతకాలి, బోకులు కడగాలి. చాలా అంటే చాలా పని ఉంది ఫ్రెండ్స్. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు తిన్నారా? భోజనాలు అయినాయా? ఏం కూరలు చేసినారు? స్వీట్ ఇస్తే పిల్లలు అస్సలు తినలేదండి. ఏ స్వీట్ అంటే నోట్లోనే పెట్టండి, ఆడే పడేస్తున్నారు. చిట్టలకి ఇచ్చిన పొద్దున ఆడేసేసిపోయింది, తినలా. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి. బాయ్.